జయకుమార్ అన్న మన మధ్యలో ఉన్నారు. దైవజనులు వస్తున్న గట్టిగా చపలు కొడుతూ దేవుని కనపడతాం. గట్టిగా గట్టిగా దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు చేరివచ్చిన ప్రియులైన మీ అందరికీ కూడా ఉన్నతుడును శ్రేష్ఠుడును అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శుభప్రదమైన నామంలో మొదటిగా నా హృదయపూర్వకమైన శుభవందనాలు ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తూ ఉన్నానండి. అలాగే మందిరం లోపటే కాకుండా వెలుపట కూడా కూర్చొని ఉన్న సహోదరి సహోదరులకు, అలాగే శబ్దాంతరాల ద్వారా దేవుని వాక్యాన్ని వినాలని ఆశతో ఉన్న గౌరవనీయులైన ఈ ప్రాంతవాసులెల్లరికీ కూడా యేసయ్య నామములో మరొకసారి వందనాలు, శుభాలు నేను తెలియజేస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా గత 3 సంవత్సరాల తదనంతరం మరొక పర్యాయము ప్రేమపూర్వకమైన ఆహ్వానం. ఈ నూతన సంవత్సరంలో ఈ నెల చివరి రోజు మీతో పాటు నేను కూడా చక్కటి సహవాసాన్ని కొద్దిసేపు కలిగి ఉంటూ అన్నిటికి మించి దైవ వర్తమానాన్ని అందించే గొప్ప ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘ కాపరి గారి ద్వారా నాకు అత్యంత ఆప్తులైన దేవుని దాసులు. కారణం ఏంటంటే గుంటూరులో, అలాగే తక్కిళ్ళపాడులో, తదితర ప్రాంతాల్లో నన్ను రెగ్యులర్గా ప్రతి సంవత్సరం ఆహ్వానించేది దేవుని దాసులతో ఒక చక్కటి ఆత్మీయమైన బంధాన్ని కలిగి ఉన్న అమూల్యమైన దాసులు మన సంఘ కాపరి గారు. మరి అలాంటి వారి ఆహ్వానాన్ని నాకు మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేసినందుకు నా తోటి జత పనివారు, దేవుని పనిలో బహునమ్మకంగా కొనసాగుతున్న యవ్వన యాజకులు చార్లెస్ శ్రీని గారికి, అలాగే పాస్టమ్మ గారికి, వారి కుటుంబం అంతటికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియచేస్తూ ఉన్నాను. అలాగే సంఘ పెద్దలకు, యవ్వనస్తులకు ఈ సంఘ భారాన్ని భుజస్కంధాల మీద దేవుని నడిపింపును బట్టి దేవుని దాసుల రెక్కల క్రింద విధేయతతో కొనసాగుతున్న వారందరికీ కూడా మరొకసారి యేసునామమున శుభాలు, వందనాలు. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం జాగ్రత్తగా విందాం. మరలా ఉదయకాల సమయంలో వేకుజామున పునరుద్ధరణ ఆరాధనలు మనకున్నాయి. నేను కూడా మాకు ఉదయకాల సమయంలోనే ఆరాధన ఉంది కనుక ఈ రాత్రి సాధ్యమైనంత వరకు క్లుప్త సందేశం మనం వినడానికి ఇష్టపడదాం. ఈరోజు రాత్రి ఈ నూతన సంవత్సరంలో ఈ నెల 1వ తేదీ నుండి ఈ చివరి తేదీ వరకు కూడా మనందరం సజీవ లెక్కలు ఉన్నాము అని అంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు చెప్పే మాట ఏంటంటే దేవుని భిక్ష, దాని పేరే కృప. ఆ కృపే భిక్షే లేకపోతే ఈ దినాన్ని మనం ఈ స్థితిలో ఉండేవాళ్ళం కానీ కాదు. ప్రియులారా, ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది మనకంటే ఘనులైన వారు నిన్నటి దినాన, మొన్నటి దినాన మనం టీవీల్లో, పేపర్లో చూసాం, ఫోనుల్లో. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం గారు ఫ్లైట్లో ప్రయాణం చేస్తూనే ఉన్నాడు, ఖాళీ బూడిదై మాంసపు ముద్దైపోయాడు. ఆయన్ని తీసుకుని వెళ్ళడానికి మంచి నిపుణత కలిగిన పైలట్లే ఉన్నారు, సెక్యూరిటీ ఉన్నారు ఫ్లైట్లో, కానీ ఒక్కళ్ళు కూడా ప్రాణంతో బ్రతకలేదండి. కానీ మనకు ఫ్లైట్లు లేకపోయినా, కార్లు లేకపోయినా కాళ్ళు ఇచ్చాడు దేవుడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. మనకున్నంతలో చక్కగా, ప్రశాంతంగా, హాయిగా ఎట్టెళ్తున్న కాపుదల భద్రత ఇచ్చి నడిపించాడు అని అంటే దేవుని భిక్ష కాకపోతే ఇంకేమంటారు చెప్పండి. ఆ భిక్షను బట్టి, ఆ కృపను బట్టి ఇంకోసారి యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఆ కృపను బట్టి ఒక పల్లవి, ఒక చరణం పాడి దేవుని వాక్యాన్ని మనం ఒక బిఫోర్ 1 hour, ఒక గంటలోనే మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గత 2 దినాల నుండి దేవుని సన్నిధిలో గడుపుతున్నట్టున్నారు, మరలా రేపు గడపాలి. ఆత్మసిద్ధమే, ఏం బలహీనమండి. కనుక అన్నింటిని కూడా మనం సమాలోచన చేసుకుంటూ ఇబ్బంది కలగకుండా, మనకి ఇబ్బంది కలగకూడదు, తోటి వారికి ఇబ్బంది కలగకుండా దేవుని సన్నిధిలో చక్కగా కొనసాగిపోవటమే దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత.
కృపను బట్టి బహుశా ఈ పాట మీ అందరికి వచ్చిన పాట అనుకుంటున్నాను. ఒక్క పల్లవి ఒక్క చరణం మాత్రమే పాడుకుంటూ వాక్య భాగంలోనికి వెళదాం. ప్రైజ్ ద లార్డ్. కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను నా నమ్మికయుంచియున్నాను నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను నా నమ్మికయుంచియున్నాను కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా. అందరూ చప్పుళ్ళు కొడదామా. దీన దశలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృపా. నేనీ స్థితిలో ఉన్నానంటే కేవలము అది నీ కృపా. దీన దశలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృపా. నేనీ స్థితిలో ఉన్నానంటే కేవలము అది నీ కృపా. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. కృపా కృపా అందరం నీ కృపా 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 క్రీస్తు కృపా. మళ్ళీ కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను నా నమ్మికయుంచియున్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను నా నమ్మికయుంచియున్నాను. కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా క్రీస్తు కృపా క్రీస్తు కృపా క్రీస్తు కృపా. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు
దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మీరు తెచ్చుకున్న వేద గ్రంథమైన బైబిల్ని తెరిచి యోహాను సువార్త 13వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ సెయింట్ జాన్ చాప్టర్ 13 వర్స్ 23. యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనాన్ని మనం ఇష్టంగా, స్పష్టంగా, జాగ్రత్తగా చదువుకుందాం. యోహాను 13:23లో ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, ఈ రాత్రి నీ చిత్తమును బట్టి, నీ సంకల్పమును బట్టి మీ దీన దాసులను, దాసురాలను బహు నమ్మకంగా ఈ స్థలంలో మీరు నిలబెట్టుకుని ఈ సంవత్సరం, ఈ నెల, ఈ దినము వరకు కూడా మీరు జరిగిస్తున్న గంభీరమైన పరిచర్యను బట్టి స్తోత్రాలు. ఈ పరిచర్యలో ఈ రాత్రి నేను కూడా ఒక చిన్న పాత్రగా ఉపయోగపడుటకు మీరు తీసుకుని వచ్చారు. మీ స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగములోని వివరణ మీరే మాకు వివరముగా బోధించమని ప్రార్థిపడుతున్నాను. వాక్యము వినపడుతున్నప్పుడు బిడ్డలందరూ కూడా శ్రద్ధతో వినుటకు వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సుతో కూర్చోబెట్టండి ప్రభు. నిలబడి ఉన్న మీ దాసుడునైన నన్ను కూడా మీ సిలువ చాటును మరుగు చేసుకుని అవసరమైన మాట మాత్రమే మీరు బయటికి వచ్చినట్టుగా సహాయం చేయండి. చెరి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీ స్వాధీన ఆధీనంలో నిలుపుకోండి. ఈ వాక్య పరిచర్యకు వ్యతిరేకమైన క్రియలేవి కూడా పనిచేయకుండా సమస్తమును మీ స్వాధీన ఆధీనంలో నిలుపుకునమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులరా, ఇక అటు ఇటు లేచి ఎవరు తిరగరు అని నేను నమ్ముతున్నాను. కారణం ఏంటి అంటే మనం వినబోయే వాక్యం చాలా మూల్యమైనది. దేవుని వాక్యమే బాధలలో నెమ్మదిచ్చేది, దేవుని వాక్యమే బ్రతికించేది, దేవుని వాక్యమే జుంటు తినే ధారల కంటే మధురమైనది, దేవుని వాక్యమే పాదములకు దీపము, త్రోవకు వెలుగైనది, దేవుని వాక్యమే అగ్ని వంటిది, దేవుని వాక్యమే బండలను పగలగొట్టు సుత్తి వంటిది, దేవుని వాక్యమే మిక్కిలి స్వచ్ఛమైనది, దేవుని వాక్యమే అద్దము వంటిది. ఆ దేవుని వాక్యమే కృపా సత్య సంపూర్ణునిగా ఈ రాత్రి మన మధ్య నివసిస్తూ సంచరిస్తూ ఉన్నప్పుడు వాక్యాన్ని జాగ్రత్తగా వింటూ సాత్వికముతో దాన్ని అంగీకరించడానికి మనం ఇష్టపడదాం. మనం చదువుకున్న యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనంలో ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. ప్రియులరా, ఈ లోకంలో ప్రేమించటం కంటే ప్రేమించబడటం గొప్ప అని చెప్తూ ఉంటారు. ఇక్కడ అదే జరిగింది ప్రియులరా. యేసు చేత ప్రేమించబడుతున్నాడు ఒక శిష్యుడు. ఎంత గొప్ప సంగతి అండి. మనం యేసుని ప్రేమించాలి, అయితే యేసు కూడా మనల్ని ప్రేమించేటట్టు ఉండాలి మన ప్రవర్తన. యేసు చేత ప్రేమించిన ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు ఎవరో కాదు, ఈ సువార్త గ్రంథకర్త యోహానే. ఈ యోహాను చేస్తున్న పని ఏంటంటే యేసు చేత ప్రేమించబడుతూ మహత్తరమైన పని ఒకటి చేస్తున్నాడు. యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. ఈ కడవరి దినాలలో, ఈ అంత్య దినాలలో, ప్రత్యేకించి ఈ సభల, ఈ కూడికల ముగింపు దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడే సంగతి ఏంటంటే, వేర్ యు ఆర్ లీనింగ్, నువ్వెక్కడ అనుకుంటున్నావు. ఇక్కడ యోహాను యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును బట్టి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎంతో మంది ఉన్నప్పటికీ మనకున్న సమయంలో ఒక 5 వ్యక్తులు నేను మీ ముందు ఉంచుతానండి. ఆ 5 వ్యక్తులు ఎక్కడ అనుకుంటున్నారు. ఈ రాత్రి మన టాపిక్, మనం వినబోయే సంగతి, అంశం పేరేంటంటే ఆనుకొనుట.
ఈ కడవరి దినాలలో ఒక గ్రామం మరొక గ్రామం మీద ఆనుకున్నదే గ్రామాల మధ్య ప్రశాంతత కుదరదండి. దేశం మీద దేశం ఆనుకుంటూ ఐక్యరాజ్య సమితి అని ప్రపంచంలో ఒకటి ఏర్పాటు చేశారు. ఏ దేశానికి బాధ కలిగిన తోటి దేశాలు కలిసి ఐక్యతతో యుద్ధం ఎందుకు వచ్చింది, యుద్ధం ఎందుకు ఆపాల్సి వస్తుంది అంటూ ఒక ఐక్యత. ఈ రోజున ఈ మందిరం ఇలాగ నిలబడిందంటే కింద పునాది మీద గోడల మీద ఈ రేకులు అలాగా ఆనుకొనుట ద్వారా ఒక కూర్చోడానికి చక్కటి మందిరాన్ని దేవుడు మనకిచ్చాడు. మన దేహంలో కూడా ప్రతి అవయవం నేను నిలబడాలన్నా మీరు కూర్చోవాలన్నా దేహంలో ఒక అవయవము ఒక దాని మీద ఆనుకుంది గనుకనే మన అవయవాలన్నీ చక్కగా ఉన్నాయి. ఇప్పుడు నా మాట అయినా పాట అయినా మీకు శుభ్రంగా స్పష్టంగా బయటికి రాగలుగుతుందంటే నా పై పెదవి కింద పెదవి ఆనుకుంటేనే మాట అయినా పాట అయినా. కంటికి సంరక్షణ కావాలంటే పై రెప్ప కింద రెప్ప ఆనుకుంటేనే కానీ కంటిలోనికి ఏది వెళ్లకుండా సంరక్షణ బ్రిల్ల. దేవుని దాసులు కనపడితే దాసురాలు కనపడితే వారికి వందనాలు చెప్పాలంటే రెండు చేతులు ఆనుకుంటేనే వందనాలు వస్తాయి బయటికి. దేవుని సన్నిధిలోకి వచ్చి స్తుతించాలన్నా ఆరాధించాలన్నా హృదయము మనసు హృదయంతో శరీరంతో ఏకమై ఆనుకుంటూ దేవుని ఆరాధించాలి ప్రియులను. సో ఇలా చెప్పుకుంటూ వెళితే ఆనుకోనని గ్రామము లేదు, ఆనుకోనని దేశం లేదు, ఆనుకోనని అవయవము లేదు. ఇక బంధువులు అయితే చెప్పాల్సిన పని లేదు. పిల్లలు తల్లిదండ్రుల మీద ఆనుకుంటేనే వారి చదువైనా బట్టలైనా వస్త్రాలైనా, వివాహమైన యవ్వన స్త్రీ భర్త మీద ఆనుకుంటేనే తన సంసార జీవితంలో సుఖమైన సంతోషమైన. ఇక వయసు మళ్ళిన పెద్దలైతే కన్న బిడ్డల మీద ఆనుకుంటే కాస్తంత ఏళ్ళకి ఎంత వేస్తారు వాళ్ళకి. ఆనుకోనని జీవితం లేదు, ఆనుకోనని పరిస్థితులు లేవండి. అయితే ఈ లోకంలో ఇవన్నీ ఏదో ఒక రోజు విడిచిపెట్టాల్సిందే. కానీ మనం సంపూర్ణంగా చేయవలసిన పని ఏంటో ఇక్కడ యాహోను అదే చేస్తున్నాడు. నేను యేసు రొమ్మున ఆనుకుంటున్నాను అన్నాడు. యాహోను యేసు రొమ్మున ఆనుకొనుట ద్వారా యాహోనికి యేసు రొమ్ములో ఏం దొరికాయో మన సమయాన్ని బట్టి చివరిలో మరొక 5 ఆశీర్వాదాలు చూద్దాం. కానీ ఈ లోపుగా నువ్వెక్కడ ఆనుకున్నావు, నీ భక్తి జీవితం ఎక్కడ ఆనుకుని ఉంది, నీ కుటుంబ జీవితం ఎక్కడ ఆనుకుని ఉంది, ప్రత్యేకించి యవ్వన బిడ్డ నువ్వెక్కడ ఆనుకుంటూ నీ విశ్వాస నడకని కొనసాగిస్తున్నావు. మన జీవితాలైనా, మన బ్రతుకులైనా, మన భక్తి అయినా, మన ప్రార్థన అయినా, మన పరిస్థితులైనా ఎవరు ఎక్కడ ఆనుకుంటున్నారు? ఈ రాత్రి నిన్ను నువ్వే స్వపరీక్ష చేసుకుంటూ పరిశుద్ధ గ్రంథంలో ఒక 5గురిని కదిలిద్దాం. వాళ్ళెవరు, ఎక్కడ ఆనుకున్నారు, ఈ ఆనుకొనుటను బట్టి వారి జీవితాల్లో కూడా కొన్ని పేర్లు చెప్తూ 5 రకాల జీవితాలు కూడా ఈ రాత్రి మేము ముందు ఉంచుతానండి. ఇవి వింటూ మరి నీ పరిస్థితి ఎలాగా ఉంది? వయసు మళ్ళిన వారైతే ఇప్పుడు కొంతమంది ఉన్నారు, గోళ్ళకు ఆనుకుంటున్నాళ్ళు, కుర్చీలకు ఆనుకుంటున్నాళ్ళు. అలాగే ఆనుకుంది కూర్చోవడం కష్టం అండి. అలాగే యేసు రొమ్ము మీద నేను ఆనుకోపోతే నేను కూడా బ్రతకడం కష్టం అనుకున్నాడు యాహోను. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. 5గురు వ్యక్తుల్లో నేను మొదటి వ్యక్తి ఎవరో మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను ప్రియుల. యాహోను సువార్త చాలా ప్రశస్తమైన పుస్తకం అండి. నా వైపు చూస్తూ వినండి. యాహోను సువార్త ఎంత ప్రశస్తమైందంటే యాహోనికి వాక్యం అంటే భలే ఇష్టం అండి ఆయన గారికి. అందుకే యాహోను చేత పరిశుద్ధ గ్రంథంలో ఒకటి సువార్త రాయబడింది, 2-3 పత్రికలు రాయబడ్డాయి, 3 ప్రకటన గ్రంథం కూడా ఈయన గారి ద్వారా దేవుడు రాశాడు. యాహోను ఈ 3 చోట్ల దేనికి ప్రాధాన్యత ఇచ్చాడంటే, మొదటి స్థానం దేనికి ఇచ్చాడంటే వాక్యానికే. దేవునికి స్తోత్రం. అందుకే యాహోను సువార్త తెరవంగాల్ని మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఏముంటుందంటే, ఆదియందు వాక్యం ఉండెను. వింటున్నారా అండి? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త తెరవంగాల్నే వారి నడిపింపును బట్టి కొన్ని రాస్తూ మొదలు పెట్టారు. కానీ యాహోను మాత్రం తెరవటం మొదటి అధ్యాయం మొదటి వచనంలో దేనికి ప్రాధాన్యత ఇచ్చాడంటే వాక్యానికి. ప్రియులారా, వాక్యమే నిత్యము నిలిచేది. గడ్డి ఎండిపోయినను, పువ్వు వాడిపోయినను, నీ వాక్యమే నిత్యము నిలిచేది ప్రియులారా. ఇక రెండవదిగా యాహోను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన పత్రికల్లో మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం చదివితే ఉంటుంది, జీవవాక్యము అంటూ ప్రారంభిస్తాడు పత్రిక. సువార్తేమో ఆదియందు వాక్యము, పత్రికేమో జీవవాక్యము. పత్రిక కూడా వాక్యంతో ప్రారంభించాడు, విలువ పెంచుతూ వెళ్ళాడండి. సువార్తలో జస్ట్ వాక్యం అన్నాడు, పత్రికలో ఏమన్నాడు? జీవవాక్యం అన్నాడు. ఇక ఈయన గారి ద్వారా రాయబడిన ప్రకటన గ్రంథం కూడా మొదటి అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది, దేవుని వాక్యము అంటూ ప్రారంభించాడండి.
ఏ వాక్యం? దేవుని వాక్యం. 3 చోట్ల వాక్యానికి విలువ పెంచుతూ వెళ్ళాడండి. 1 వాక్యము, 2 జీవవాక్యం, 3 దేవుని వాక్యం. మన జీవితంలో కూడా ఒక రోజు పెరిగింది అని అంటే, ఒక సంవత్సరం పెరిగింది అని అంటే దేవుని వాక్యానికి విలువ ఇస్తూ బ్రతుకుదుము గాక. అలాంటి వాక్యాన్ని ప్రేమించే యాహోను అట్లా చేస్తున్న పని ఏంటంటే యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. పరిశుద్ధ గ్రంథంలో మనం వినాలనుకున్న 5 వ్యక్తులను కొంచెం కదిలిద్దాం. చివరిలో మరలా యాహోను గారి దగ్గరికి వద్దామండి. చివరిలో ఆయన గారి దగ్గరికి వచ్చి, యేసు రొమ్మున ఆనుకున్నావు కదా, రొమ్ములో ఏం దొరికింది బ్రదర్ అంటూ చివరిలో అడిగి మనం ముగింపులో కొన్ని ఆశీర్వాదాలు మోసుకొని వెళ్దామండి. ఈ లోపుగా నిన్ను నువ్వు స్వపరీక్ష చేసుకుంటూ ఈ 5 కూడా కొంచెం స్వపరీక్ష చేద్దాం. వాళ్ళు ఎక్కడ ఆనుకున్నారో అదే రకమైన జీవితం. నెంబర్ 1 న్యాయాధిపతుల గ్రంథం. న్యాయాధిపతుల గ్రంథం మొదటి వ్యక్తి ఎవరు, ఆయన ఎక్కడ ఆనుకున్నాడు, అది ఏ జీవితము? న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 26వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదామండి. న్యాయాధిపతుల గ్రంథము 16:26లో సంసోను తన చేతిని పట్టుకుని బంటుతో ఇట్లా నేను ఈ గుడికి ఆధారముగా ఉన్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువుము. వినండి, నేను వాటి మీద ఆనుకొందును. మొట్టమొదటిగా మనం వినాలనుకున్న 5లో మొదటి వ్యక్తి ఎవరంటే సంసోనుని అడిగి, బ్రదర్, సహోదరుడా సంసోను, నువ్వెక్కడ అనుకుంటున్నావు చెప్తావా అని అడిగితే ఆయన అంటాడు, నేను ఒక గుడికి ఆధారముగా ఉన్న స్తంభాల మీద ఆనుకుంటున్నానయ్యా. ఎందుకు వచ్చింది నీకు ఆ పరిస్థితి? సంసోను వాస్తవానికైతే నాజీరు చేయబడిన వాడు. దేవునికి స్తోత్రం. అమ్మ కన్నీటి ప్రార్థన ద్వారా ఉద్భవించబడిన వాడండి. ఇశ్రాయేలీయులు పంటేస్తుంటే అది చేతికొచ్చి కోసి తినే టయానికి ఫిలిష్తీయులు దౌర్జన్యంగా వచ్చి పంటనంతా ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. 1 కాదు 2 కాదు, ప్రతి సంవత్సరం అలాగే. ఇశ్రాయేలీయుల్లో ధైర్యం కలిగి ఇది ఏం న్యాయం అయ్యా అంటూ అడిగేవాడు లేడు, అడిగితే చంపేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులన్నీ చూస్తూ తల్లి కన్నీరు పెట్టింది, అయ్యా మా ఇశ్రాయేలీయుల్లోనే యోధుడు నా కడుపునే పుట్టును గాక. ఫిలిష్తీయులను ఎదిరించగలిగిన వాడు కావాలంటే ఆమె కడుపులోనే బిడ్డనేస్తే ఆ బిడ్డకి దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? బ్రతికుండంగా ఆ తల వెంట్రుకల మీద కత్తి పెట్టకూడదు, ఫిలిష్తీయుల గుండెల్లో నిద్రపోతాడు అని అంటూ ఆ తల్లి కడుపున ఉద్భవించబడిన వాడే సంసోను. ప్రియులరా, అంటే దేవుని చేత పుట్టబడిన వాడు, దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడు, దేవుని ద్వారా భూమి మీదకి వచ్చాడు. భూమి మీద అతను పెరిగిన దినాలన్నీ కూడా వీరోచితుడైన వ్యక్తి. ఫిలిష్తీయుల గుండెల్లో నిద్రపోతూ, ఫిలిష్తీయుల కుప్పలన్నీ తగలబెడుతూ ఇశ్రాయేల్ పంట ఇశ్రాయేలీయులే అనుభవించేటట్టుగా దేవుడు సహాయం చేశాడండి. ఎంత బలాఢ్యుడో నేను మీకు చెప్పాల్సిన పనిలే. బ్రతుకున్న సింహాన్ని చీల్చివేసిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సంసోను చూస్తే శత్రువులకి భయమో. ఇలాంటి వ్యక్తి ఎక్కడ అనుకోవాలో తెలుసా? వాస్తవం అయితే యాహోను వలె యేసు రొమ్మున అంటే దేవుని మీదే ఆనుకొని బ్రతకవలసిన వాడు. ఈయనకు ఒక లోపం వచ్చి చచ్చిందండి. ఏంటి ఆ లోపం అంటే, ఈయనకి చూపుల మీద జయం లేదు. ఈయన గారికి పాపాన్ని చూపే గుణం ఉంది. రహస్యంగా పాపాన్ని చూసే అందం కనపడితే చూసేస్తాడు, పాపం కనపడితే చూసేస్తాడు. చూసిన ఆయన వెళ్ళిపోతాడు అక్కడికి. అందుకే లోకంలో ఒక సామెత ఉంది, లోకంలో అన్నది బైబిల్లోంచి వచ్చింది అంట నేను. ఏంటంటే చూపెళ్ళిన చోటకి మనసు వెళ్తుంది, మనసు వెళ్ళిన చోటకి మనిషి వెళ్ళిపోతాడంట. ఇంకోసారి చెప్పనా అమ్మ? చూపెళ్ళిన చోటకి మనసు వెళ్ళిద్ది, మనసు వెళ్ళిన చోటకి మనిషి వెళ్ళిపోతాడండి. ఇది బైబిల్లో ఎక్కడుందండి అని అంటారా? సొలొమోను కట్టించిన దేవాలయం వైపు దేవుడు అన్నాడు, నా దృష్టిని నా మనస్సును అక్కడ ఉంచెదను. ఆమేన్. దేవుడు ఏముంచుతాడంటే, మొదటిగా దృష్టి అంటే చూపు. చూపు ఎక్కడ ఉంటుందో ఏముంటుంది? రెండవదిగా మనస్సు ఉంటుంది. దేవుడి దృష్టి మనస్సు ఎక్కడుందో తెలుసా? సొలొమోను కట్టించిన దేవాలయం వైపు ఉంది. దేవునికి స్తోత్రం. మరి మనిషి ఎప్పుడండి? కొత్త నిబంధనలో యేసు రూపంలో సొలొమోను కట్టించిన దేవాలయములో మంటపముల వద్ద యేసు తిరుగుచుండెను. చప్పలు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం ప్రియులారా. ఈ రాత్రి నువ్వు చూపు ఎక్కడుందో తెలియదు, కానీ సంసోన్ని కదిలిస్తే ఆయన చూపల్లా పాపం మీదే. దేవుని మీద ఆనుకొనవలసిన వాడు పాపాన్ని మానలా. చివరికి ఏమైందంటే ఆ 2 కళ్ళు పీకేశారండి.
ఆ 2 కళ్ళే ఫిలిస్తీన్లు మీ అందరికీ తెలిసిందే. ఢిల్లీలా మాయలో పడిపోయి, ఢిల్లీలా మత్తులో పడిపోయి, ఢిల్లీలాకి అస్సలు నిజం ఒకప్పుడు కాపిన ఒకప్పుడు చెప్పేస్తే ఆవిడ గారు అంతా కట్టేసి అందరిని తెప్పించి మొత్తం తీసి అవతల పారేసింది. ఏందయ్యి హెయిర్ స్టైల్ అంతా అయిపోయింది. దొరికాడరా, భలే దొరికాడు. ఎన్నాళ్ళు బెదిరించాడు, ఎన్నాళ్ళు అదిరించాడు అంటూ ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? ఆ 2 కళ్ళు పీకేశారు ఆయన గారికి. జాగ్రత్త, వాక్యం వింటున్న సోదరి సోదరుడా, దేవుని దృష్టికి, దేవుని చిత్తానికి, నీ సొంత ఇష్టానికి ఏదో అడ్డమైందో నువ్వు కానీ సరి చేసుకోకపోతే అవి పోయే రోజు ఒకటి ఉంటుందేమో. సంసోను 2 కళ్ళు పీకబడి, సంకెళ్ళు వేయబడి, జుట్టంతా పోయి, బలవంతా పోయి, హోప్లెస్ కండిషన్, నిస్సాయుడిగా ఉంటే చివరికి ఫిలిస్తీన్లు వాళ్ళ దేవతా గుడిలోనికి తీసుకెళ్లి చంపేద్దామని తీసుకెళ్తున్నారండి. ఆ దేవతా గుడి పేరు ఏంటంటే దాగోను దేవత. ఆ దాగోను దేవత గుళ్ళోనికి వెళ్తుంటే కళ్ళు లేవు, సంకిళ్ళు వేసారు, నడవలేకపోతుంటే పట్టుకున్నాడు ఒక బంట్రోత్, ఇంత వీరుణ్ణి. అప్పుడు ఆ పట్టుకున్న బంట్రోత్తో చెప్పిన మాటే మనం చదువుకున్నాం. ఒరే అబ్బాయి, నిలబడలేకపోతున్నాను రా, నన్ను కానీ గుడికి ఆధారంగా ఉన్న స్తంభాలు ఎక్కడున్నాయి అక్కడ విడిచిపెట్టేస్తే నేను వాటి మీద ఆనుకొందును. ఈ రాత్రి వాక్యం వింటున్న సోదరి సోదరులారా, సంసోను వలె దేవునికి ప్రత్యేకించబడిన వ్యక్తివై ఉండి కూడా ఇలాగా దాగోను దేవత గుడి స్తంభాల మీద ఆనుకుంటున్నావా? అయితే ఇది ఏ జీవితానికి సాదృశ్యం చెప్తాం వినండి. సంసోను దాగోను దేవతా గుడి స్తంభాల మీద ఆనుకొనుట ఆచార నామకార్థ భక్తి జీవితానికి సాదృశ్యం. ఈ రాత్రి వాక్యం వింటున్న సోదరి సోదరుడా, ఇంకా ఆచార భక్తి జీవితంలో ఉన్నావా? నామకార్థ భక్తి జీవితంలో ఉన్నావా? దాగోను దేవతా గుడి స్తంభాల మీద ఆనుకునే పరిస్థితుల్లో ఉన్నావా? అలాగైతే వచ్చిన ఫలితం ఏంటో తెలుసా? సంసోను ఆ దినాన్నే మరణించడమ్మా. ఎంతో ఆయుష్ బ్రతకగలిగిన వాడే చివరికి దేవుని దయ పొందుకున్నాడు కాదంటంలా. ఈ ఒక్కసారికి నన్ను బలపరచయ్యా అని అడిగితే దేవుడు బలాన్ని ఇచ్చాడు కాదంటంలా. కానీ నాకేమనిపించిందంటే ఎంతో ఆయుష్ ఉంది, ఎంతో ఎంతో భవిష్యత్తు ఉంది, ఎన్నో సంవత్సరాలు ఇశ్రాయేల్ పక్షంగా యోధుడిగా నిలబడవలసిన వాడే అర్ధాంతరంగా చచ్చిపోయాడండి. ఎందుకో తెలుసా? ఎక్కడ ఆనుకోనవలసిన వాడు ఎక్కడ ఆనుకున్నాడు? దేవుని మీద ఆనుకొనవలసిన వాడు దాగోను దేవతా గుడి స్తంభాల మీద ఆనుకున్నాడు. శ్రేష్టమైన భక్తి చేయవలసిన వాడు ఆచార భక్తి జీవితంలోనికి దిగజారిపోయాడు. దేవునితో సంపూర్ణమైన భక్తి జీవితాన్ని కలిగి ఉండవలసిన వాడు నామకార్థ భక్తి జీవితంలోనికి వెళ్ళిపోయాడు. ఈ రాత్రి నిన్ను సరి చేసుకొని, ప్రభువా, మన ప్రియులు కానీ మీటింగ్స్కి ఒక మాట పెట్టారు, యేసు పాదాల చెంత అనండి. ఏ చెంత? ఎక్కడ అనుకుంటున్నావు, ఎక్కడ ఉన్నావు మరి నువ్వు ఈ రాత్రి? అయితే మన మూలవాక్యంలో యాహోను కదిలిస్తే, అయ్యా నేను మాత్రం సంసోను వలె ఎక్కడ పడితే అక్కడ అనుకొని ఆచార భక్తి నామకార్థ భక్తి లేదు. నేను ఎక్కడ అనుకుంటున్నాను తెలుసా? యేసు రొమ్మున అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. చేతులను పైకి స్తోత్రం చెప్పండి. రెండో వ్యక్తిని కదిలిద్దాం ప్రియులరా. ఆయన ఎవరు? ఆయన ఎక్కడ అనుకున్నాడు? అది ఏ జీవితానికి సాదృశ్యమో సమూయేలు 2వ పుస్తకం 1వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదామండి. సమూయేలు 2వ పుస్తకం 1వ అధ్యాయం 6వ వచనంలో 2వ వ్యక్తి ఎవరో, ఎక్కడ అనుకున్నాడో, అది ఎలాంటి జీవితం? గిల్బోవా పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు, అమ్మా అయ్యా అందరూ వినండి, సౌలు తన ఈటె మీద ఆనుకొని ఉండెను. వింటున్నారా అమ్మా? రెండవదిగా ద ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ దేశానికి మొట్టమొదటి రాజండి. దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడు ఈయన గారు కూడా. దాను మొదలుకొని బెయేర్షెబా వరకు వీరోచితమైన ప్రవక్తగా పేరు పొందుకున్న సమూయేలు చేత అభిషేకించబడిన వ్యక్తి ఈయన గారు కూడా. దేవుడంటే ఎరిగినవాడు, దేవుణ్ణి చూచినవాడు, దేవునితో మాట్లాడినవాడు, దేవుని శక్తి ఎరిగినవాడు, దేవుని చేత ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజుగా చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి దేవుని మీద ఆనుకోవాలి ఈయన గారు కూడా. కానీ ఈయన గురించి బైబిల్ చెప్తుంది, గిల్బోవా పర్వతం మీదంట తన ఈటి మీద ఆనుకున్నాడంట. అనండి, దేని మీదమ్మా? అందరూ చెప్పండి, దేని మీదండి? ఈటి మీద అనుకున్నాడండి. జరిగిన ఫలితం ఏంటో తెలుసా? ఈయన గారు కూడా అదే రోజు చచ్చిపోయాడు. ఈయన గారు కూడా అదే రోజు హఠాత్తుగా చనిపోవటమే కాదు, తన కుమారుడు చనిపోయాడు. అది నాన్న
దేవుని మీద ఆనుకోవటానికి రాజు అయితే, దేవుని మీద ఆనుకోవటానికి అభిషేకం వస్తే, దేవుని మీద ఆనుకోవాలనే రక్షణ ఇచ్చి, మారు మనసు ఇచ్చి, బాప్టిజం ఇచ్చి, మంచి సేవకులను ఇచ్చి, మందిరాన్ని ఇచ్చి, వాక్యాన్ని ఇచ్చి, మోకాళ్ళ అనుభవాన్ని ఇస్తే, వాక్యం వింటున్న సోదరి సోదరుడా, ఎక్కడ అనుకుంటున్నావు? రాను 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 నీ పరిస్థితులు ఎక్కడ ఆనుకుంటుంది నీ జీవితం? ఈ సౌలు తన ఈటి మీద ఆనుకున్నాడట, అదే రోజు మరణం అయిపోయాడండి. దీనికి ఒక జీవితం పేరు పెట్టగలిగితే, సౌలు ఈటి మీద ఆనుకొనుట, ఇది ఏ జీవితానికి సాదృశ్యం అంటే పగ ద్వేషపు జీవితాలకి సాదృశ్యం. ప్రియులగా, పగ ద్వేషపు జీవితాలు. ఒకటి సంసోను ఆచార నామకార్థ భక్తి జీవితాలు, రెండు సౌలు ఈటి మీద ఆనుకొనుటనగా పగ ద్వేషపు జీవితాలు. ప్రియులరా, అమ్మ నా చేతులు జోడించి మీ అందరికీ నేను మనవి చేస్తాను, దేవుని పిల్లలము ప్రేమే కలిగి ఉందుము గాక. ఏం కలిగి ఉందుము గాక? ప్రేమేనండి. పగ ద్వేషం మనకి పనికిరాని అలవాట్లవి. ఒకవేళ నువ్వు ఈటి మీద ఆనుకునే అనుభవం ఉంటే, పగ అపకార బుద్ధి ద్వేషపు జీవితాల్లో ఉన్నావు. దాని ఫలితం సౌలు అర్ధాంతరంగా చనిపోయాడండి. దేవుడు నీకు నాకు ఎంతో ఆయుష్కాలం ఇచ్చాడు. యేసు క్రీస్తు పిల్లలము అని అంటే ఒకటే అర్థం ఏంటో తెలుసా? ప్రేమించే వాళ్ళము, అంతే. యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమ మాటల్లో చూపించడానికి రాలా, చేతల్లో చూపించడానికి వచ్చాడు. చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవనామాన్ని మహింపరుద్దాం. సిలువ మరణము పొందినంతగా ఆఖరి రక్త బొట్టు వరకు 33.5 యవ్వన వయసులో కార్చి తన ప్రేమను మన మీద అలాగే వెల్లడిపరిచాడు. ప్రియులరా, అందుకే యేసుకు ప్రేమ ఉంది, ఆ పేరు ఉంది. ఆయన పేరు ఏంటంటే ప్రేమామయుడు. ఏమయుడండి? అందుకే ఆత్మఫలమేమనగా మొదటి స్థానం దాందే. కొరింథీయులకు రాసిన పత్రికలు చూడవలసిన పర్లేదు. పౌలు అంటాడు, గణగణ మోగించు తాళము వంటి వాడనైనను ప్రేమ లేకపోతే అర్థమేగా. మరి ప్రేమను కలిగి ఉండడానికే, ప్రేమను చూపించడానికే ఈ 2026 సంవత్సరం దేవుడు నీకు నాకు ఇచ్చాడు. చప్పలు కూడా బిగ్గరగా దేవనామాన్ని మహింపరుద్దాం. ఒకరోజు అండి, మంచి ఎండాకాలం అంట, ఒక బాగా డబ్బున్న కుటుంబపు ఇంటి కాలింగ్ బిల్ మోగుతా ఉంది. ఎవరా అంటూ మధ్యాహ్నం పూట మంచి ఎండవేళ ఆ ఇంటి వాండ్రమ్మ గారు, కొంచెం వయసులో పెద్ద ఆవిడ, నడుచుకుంటూ వచ్చి తలుపు తీసిందండి. బయట 3 యవనస్తులు నిలబడి ఉన్నారట, ఎవరో తెలియదు వాళ్ళు. అయితే ఆ పెద్ద ఆవిడ ఇలాగ అంది, అయ్యా మీరు ఎవరో తెలియదు కానీ ఎండను బడి వచ్చారు, ముందు లోపల రండి, మంచినీళ్ళు ఇస్తా, తాగుతూ మీరెవరో, మీరు ఎందుకు వచ్చారో చెప్తారు. కానీ అంటే ఆ 3లో ఒక వ్యక్తి అన్నాడట, ఇమ్మా ఇలాగ 3 పిలిస్తే మేము రాం, ఎవరినైనా ఒక్కళ్ళని పిలవాలి, అది కూడా పేరు పెట్టి పిలిస్తేనే వస్తాము, మా పేర్లు చెప్తాం గుర్తుపెట్టుకో అంటూ మధ్యలో వాడు అంటున్నాడు, వీడి పేరేమో ఆరోగ్యం, వీడి పేరేమో ఐశ్వర్యం, నా పేరేమో ప్రేమ, ఎవరిని రమ్మంటావు అని అడుగుతున్నాడు. ఏమంటది? ఇదేం సోద్యంగా ఉంది, అసలు ముక్కు మోకం తెలియకుండా ఎండను పడితే మంచిలు తండ్రి బాబు లోపలికి అంటే పేర్లు చెప్పి ఎవరు రమ్మంటావు, ఆగాగు మా ఆయన్ని అడుగు వస్తానని చెప్పి లోపలికి వెళ్ళింది ఆవిడ. ఆయన ఉద్యోగం అంతా రిటైర్ అయిపోయి 65 సంవత్సరాలు వచ్చి కాళ్ళు చాపుకొని టీవీ ఆన్ చేసి వార్తలు చూస్తున్నాడు. వెళ్ళిపోయి చెప్తుంది, అయ్యా అయ్యా ఎవరో వచ్చారు, ఎండను పడి వచ్చారు, లోపల రమ్మంటే, అలా కాదు, ఎవరినైనా ఒక్కళ్ళని పిలిస్తే ఒక్కళ్ళం అంటున్నారు, పేర్లు అది విచిత్రంగా చెప్పారు. ఒకటి పేరేమో ఆరోగ్యం అన్నాడు, ఇంకొకటి పేరేమో ఐశ్వర్యం అన్నాడు, ఇంకొకటి పేరు ప్రేమ అంట, ఎవరిని పిలుద్దామని చెప్పంటే ఆయన టీవీ కట్టేసి భార్య వైపు తిరిగి అంటాడు, నేను ఇన్ని సంవత్సరాలు నీ కోసం, నీ పిల్లల కోసం, నీ మనవల కోసం ఆ ఊరు ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ ఉద్యోగం ఇక్కడ ఉద్యోగం మొత్తం చేసి అలిసిపోయి రిటైర్ అయ్యి ఆరోగ్యం పోగొట్టుకొని కూర్చున్నాను కనుక వెళ్ళి ఆరోగ్యం లోపలికి పిలువ అన్నాడంట. ఈయన ఏమంటది, ఈ వయసులో ఆరోగ్యం పొందుకొని ఏం చేస్తావు? పెద్దోడికి 2 ఆడపిల్లగా, చిన్నోడికి ఒక అమ్మాయి పుట్టింది, మళ్ళీ పెరిగిండి, ఏమో మళ్ళీ అమ్మాయి పుట్టితేట. కనుక ఇప్పుడు ఆరోగ్యం కాదు కావాల్సింది, ఏం కావాలి? ఐశ్వర్యం కావాలి. కనుక నా మాటినయ్యా ఐశ్వర్యాన్ని పిలుద్దాం అంటది ఈవిడ. ఈయన అంటాడు, ఏం డబ్బుని బొందేసి కొట్టుకుంటావా? రిటైర్ అయినప్పుడు లక్షలు తెచ్చాగా, అపార్ట్మెంట్ కొన్నాను, 3 ఎకరాల పొలం కొన్నాను, పెద్ద కోళ్ళకి బంగారం చేయించాను, చిన్న కోళ్ళకి వడ్డానం చేయించాను, వాడికి ఒక బైక్ గురించి వీడికో ఏదో ఒకటి చేశాను కదా, నీకేమో తరగనాస్తి 5 లక్షలు బ్యాంకులు వేసి ఇంకేం చేసుకుంటావు? నా మాట ఇన్నమ్మాయి, మన ఇద్దరికి ఇప్పుడు కావాల్సింది ఏంటో తెలుసా? ఈ వయసులో ఆరోగ్యం అంటే ఏమని అంటుంది, నిన్న జ్వరం వచ్చింది, ఈలోపు మళ్ళీ జలుబు చేయలే నీకు, నిన్నేమొచ్చిందంట?
జ్వరం వచ్చిందంటే ఈరోజు ఏం చేసింది? జలుబు చేయలా. మనం అంతే, మన జీవితాలు ఇంతే. ఇంకా ఊరేమో పొమ్మంటుంది, కాడేమో రమ్మంటుంది. మన తరపున పిల్లలను బాగుపడతారు. నా మాట నన్ను గడ్డం పట్టుకొని ఐశ్వర్యం పిలుస్తానంటుంది. మళ్ళీ వీళ్ళిద్దరికి తెమలట్ల అరగంట నయించి ఈయనేమో ఆరోగ్యం అంటున్నాడు, ఆమెమో ఐశ్వర్యం అంటుంది. అరగంట నుంచి తెమలతల్లా ఈ పొట్లంట. వంటగదిలో కోడలు, పెద్ద కోళ్ళ వంట చేస్తూ, అత్తయ్య ఒకసారి ఇటు వస్తారా అని పిలిచిందట. ఆగా కోళ్ళ పిల్ల పిలుస్తుందని లోపలికి వెళ్తే ఏంటి గొడవ అని అంటే జరిగిందంతా చెప్పిందట. అప్పుడు ఆ కోళ్ళ అంటుందట, పెద్దదాన్నో చిన్నదాన్నో చెప్తున్నాను అత్తమ్మ, మీరు అరగంట నుంచి మామయ్యకి మీ మధ్య పోట్లాడు జరుగుతుందంటే మీ ఇద్దరి మధ్య ఈ వయసు వచ్చినా ఏమి లేదో తెలుసా? కొంచెం దగ్గరికి చెప్పరా? ఇంత వయసు వచ్చినా మీ ఇద్దరికి ఏమి లేదో తెలుసా? ప్రేమ లేదు కనుక చిన్నదాన్నో పెద్దదాన్నో చెబుతున్నాను. ఆరోగ్యం వద్దు, ఐశ్వర్యం వద్దు, మీకేం కావాలో తెలుసా? ఇప్పుడు ప్రేమ కావాలి. ప్రేమను పిలవండి అనగానే మొక్క వింతలావు చేసుకొని వెళ్ళిపోయిందండి. గుమ్మం వైపు వెళ్తుంటే రిమోట్ ఆన్ చేస్తే అంటాడు, ఏంటి ఆరోగ్యమేనా అంటున్నాడు. ఈయన ఏమంటుంది? ఆరోగ్యం లేదు, ఐశ్వర్యం లేదు, కోడల పిల్ల ప్రేమను పిలవందనగానే మీ ఇష్టం ఏదో ఒకటి చేసుకోండి అన్నాడు. ఈయన వెళ్ళిపోయేసి గుమ్మంలో నుంచున్న ముగ్గురులో, బాబు మీలో ప్రేమ అంటే ఎవరయ్యా అనగానే మధ్యలో నుంచున్న వ్యక్తి బట్టలు సర్దుకుంటూ 2 అడుగులు ముందులకేసి, నేనేనమ్మా మై సెల్ఫ్ అనగానే, నువ్వు వంట లోపలరా అనగానే ఈ ప్రేమ అడుగు తీసుకెళ్ళాక అడిగేస్తుంటే ఆరోగ్యం కూడా ప్రేమ చేతిలో చెయ్యేసి, ఐశ్వర్యం కూడా ప్రేమ చేతిలో చెయ్యేసి వాళ్ళిద్దరు కూడా లోపలికి వస్తున్నారంట. ఈవిడ ఆగండి, ఇందాకేమన్నావు బాబు? ఎవరన్నా పిలిస్తే ఒక్కళ్ళనే వస్తారన్నావు కదా, నేను పిలిచింది ఎవరిని? ప్రేమని. మరి ముగ్గురు వస్తారు ఏంటి అనగానే ఇప్పుడు ఆరోగ్యము, ఐశ్వర్యం చేతిలో చెయ్యేసి గట్టిగా పట్టుకొని ప్రేమని ఏమంటున్నా తెలుసా? ప్రేమ లేకుండా మేము బ్రతకలేం, ప్రేమ ఎక్కడుంటే మేమిద్దరం అక్కడే ఉంటాం అన్నారండి వాళ్ళిద్దరు. ఇప్పుడు చెప్పండి, ప్రేమ ఉంటేనే ఏముంటుంది? ఆరోగ్యం. ప్రేమ ఉంటేనే ఏముంటుంది? ఐశ్వర్యం. ఇప్పుడు మీరు చెప్పండి అమ్మ, మీకెవరు కావాలి? అమ్మ నిజం చెప్పండి, నిజం చెప్పండి. డాక్టర్ ఇప్పుడు మీటింగ్ జరుగుతుందంటే వెళ్ళేవాళ్ళు ఎంతమంది, ఉండేవాళ్ళు ఎంతమంది? ఇప్పుడు నిజం చెప్పండి. ప్రభువా నువ్వు ఉంటే నాకు ఏ గ్రూపులైనా నా పేరు ఉంటుంది, ఆమెన్. నేను లేకపోయినా ఉంటుంది, ఆమెన్. విశ్వాసమును నది అదృశ్యమైన వాటి యొక్క నిజ స్వరూపం. చప్పలు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం ప్రియులారా. మన మూలవాక్యంలో యాహోను అంటాడు, సౌలు వలె ఈటి మీద పడుకొని అర్ధాంతరంగా చచ్చిపోయి ఆనుకొని పగ ద్వేషపు జీవితం నాకు వద్దయ్యా, నేను నీ రొమ్ము మీదే ఆనుకుందును గాక. నెంబర్ 3, 3వ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. నేను ముగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. టైం 10 అవుతునికి ఉంది కనుక నేను ముగింపులోకి వస్తున్నాను. జాగ్రత్తగా వినండి. 3వ వ్యక్తి ఎవరు, ఎక్కడ అనుకున్నాడు, అది ఏ జీవితానికి సాదృశ్యం అంటే యోబు గ్రంథము 8వ అధ్యాయములను ఒకసారి రండి ప్రియులరా. యోబు గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం అనుకుంటా, ఒక్కసారి జాగ్రత్తగా చదువుకుందామండి. యోబు గ్రంథము 8:15లో బైబిల్ చెప్తున్న మాట, అతడు తన ఇంటి మీద ఆనుకొనగా అది నిలవదు. నెంబర్ 3, 3వది ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఇంటి మీద ఆనుకొనగా. ఈ డౌట్ ఎవరికి వచ్చిందంటే, అమ్మ వినండి నా వైపు చూస్తూ, ఉజు దేశంలో యోబు అనే భక్తుడు ఉన్నాడు, మనందరికీ పరిచయమే. ఆయన గారు ఒక్కరోజు నేను పిల్లల్ని, ఆస్తిని, ఆరోగ్యాన్ని అన్ని పోగొట్టుకుంటే ఆయన గారికి 3 ప్రాణ స్నేహితులు ఉన్నారండి. జోఫరు, ఎలీఫజు, బిల్దదు. జోఫరు, ఎలీఫజు, బిల్దదు 3 స్నేహితులు వచ్చి ఓదార్చడానికి వచ్చి వాళ్ళు ఓదార్చట్ల విమర్శించడం మొదలు పెట్టేశారు. ఆ 3లో బిల్దదు అనే స్నేహితుడు యోబుని ఇలాగ అంటున్నాడు, యోబు ఏంటిరా ఒక్కరోజు పిల్లలు పోయారేంటి, ఒక్కరోజు ఆస్తిపాస్తులు పోగొట్టుకున్నావేంటి, ఒక్కరోజు ఏంటి ఇలాగ అయిపోయావు, బహుశా ఇంటి మీద ఆనుకొని ఉన్నావు గనక అది నిలబడలేదురా అంటున్నాడండి. ఎలా అనుకున్నావు నువ్వు? ఇంటి మీద అనుకున్నావేమో కనుక ఇంటి మీద ఆనుకొనగా అది నిలవదు అని యోబును బట్టి ప్రాణ స్నేహితుడైన బిల్దదు అంటున్నాడు ప్రియులరా. ఈ రాత్రికాల సమయంలో నువ్వెక్కడ అనుకుంటున్నావు తల్లి? యోబును బట్టి బిల్దదు అన్నట్టుగా ఇంటి మీద ఆనుకునే అనుభవం ఉందా?
ఇంటి మీద ఆనుకొనుట అంటే నెంబర్ 3, ఇది ఏ జీవితానికి సాదృశ్యం అంటే వినండి, ఒకటి ఆచార నామకార్థ భక్తి జీవితం సంసోనుదైతే, 2 ఈటి మీద ఆనుకొనిన సౌలుది పగ అపకార బుద్ధి దేశపు జీవితం అయితే, 3వదిగా బిల్దదుకు డౌట్ వచ్చింది యోబును బట్టి. ఇంటి మీద ఆనుకొనుట ఏ జీవితానికి సాదృశ్యం అంటే మన మీద మనకే నమ్మకం ఎక్కువైన జీవితాలు. ఏ జీవితం అండి? మన మీద మనకే నమ్మకం ఎక్కువ. ఇది చాలా ఈ చివరి దినాల్లో బాగా పనిచేస్తుందండి. ఎవరిని కదిలించినా ఏమనుకున్నావు నేనంటే, శక్తిని చూసుకొని, యుక్తిని చూసుకొని, మందిని చూసుకొని, అండ బలం చూసి, ప్రత్యేకించి ఈనాటి యవ్వనస్తులను అయితే ఏం తెలియదు కానీ వాళ్ళు అనుకుంటారు నాకు అన్నీ తెలుసు అనుకుంటారు. వాళ్ళు అన్నీ తెలుసు అనుకొని ఇప్పుడు ఎలాగుందంటే నా మీద నాకే నమ్మకం, నా భక్తి మీద, నా బలం మీద, నా డబ్బు మీద, నా బలగం మీద, నా మీద నాకే నమ్మకం అని చెప్పుకునే జీవితాలు ఎక్కువైపోయినాయి ప్రియులారా. అందుకే నిలబట్టలేదమ్మా. నా చేతులు జోడించి చెప్తా, నీ మీద నీకు కాదు నీకు నమ్మకం ఉండాల్సింది. నీ కలిగిన వాటి మీద కాదు నీకు నమ్మకం ఉండాల్సింది. నీ జీవితంలో ఎదురయ్యే వారి మీద కాదు నీకు నమ్మకం ఉండాల్సింది. మనందరి నమ్మకం దేవుని మీద ఉండును గాక. అందుకే భక్తుడు అంటాడు, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఎవరిని నమ్ముకోనండి? నా ప్రాణమా నువ్వు ఎవరిని నమ్ముకొని మౌనంగా ఉండు? దేవుణ్ణి. నిన్ను నువ్వు నమ్ముకోబాకు. మీకు అర్థం అవడానికి ఒక చిన్న విషయం చెప్తా, వినండి నా వైపు చూస్తే. చెన్నై అనే పట్టణంలో ఇలాగే పెద్ద హాల్లో మీటింగ్ జరుగుతుందండి. ఒక ఆయన వచ్చి అందరికన్నా ముందు కూర్చుంటున్నాడు, అందరికన్నా వెనకెళ్ళిపోతున్నాడు. ఇలాగే 3 రోజులు జరిగితే 3 రోజులు వస్తున్నాడు, 3 రోజులు వెళ్ళిపోతున్నాడు. ఏమీ స్పందన లేదు. హల్లెలూయా అంటలా మీకులాగా ఉద్యోగం లేదు. 3వ రోజు మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత అలాగే నిలబడి ఉంటే వాక్యం చెప్పిన ఆయన దగ్గరికి వెళ్ళిపోయి, ఏమండి మీరేంటి అసలు 3 రోజుల నుంచి వస్తున్నారు వెళుతున్నారు, ఏమీ లేదు, అసలు స్పందన లేదు, మీ ముఖం చూస్తుంటే ఏదో పోగొట్టుకున్న వ్యక్తిలాగా ఉన్నావు, ఏంటి ఇబ్బంది ఏంటి, మీకు ఈ ఇబ్బంది లేకపోతే చెప్పండి మీ కొరకు ప్రార్థన చేస్తానంటే అని భుజం మీద చేసాడు పాస్టర్ గారు. ఎప్పుడైతే భుజం మీద చేసి మీ సంగతి ఏంటో చెప్పనగానే ఆయన బోర్ నేర్చి పాస్టర్ గారు భుజం మీద పడి అంటాడు, అయ్యా నా పేరు పలానా అన్నాడండి. ఈ పాస్టర్ గారికి ఆశ్చర్యం వేసింది. ఆ పేరు వినంగానే చెన్నైలో పేరు మోసిన డాక్టర్ గారు ఆయన. ఆపరేషన్లు చేయటంలో దిట్ట. ఆయన కానీ సర్జరీ ఆపరేషన్ చేశాడంటే కష్టమైన ఆపరేషన్ కూడా సక్సెస్ అవ్వాల్సిందే. ఏమండి మీరా డాక్టర్ గారు? అవునయ్యా నేనే. మరి మీరేంటండి ఇలాగ డల్గా అని అంటే ఆయన అంటున్నాడు, నా మీద నాకు నమ్మకం ఎక్కువైన జీవితం నన్ను ఇలా దిగజార్చిందయ్యా అంటున్నాడు. అర్థం కాలేదండి. కొంచెం వివరంగా చెప్తారంటే అప్పుడు ఆ డాక్టర్ గారు చెప్తున్న మాట, పేరు ప్రాఖ్యాతులు కలిగిన ఆపరేషన్లు చేయటంలో దిట్టయిన నేను విరామం లేకుండా ఆపరేషన్లు చేసే స్థితిలో ఉంటే దేవుడు నాకు చక్కటి భార్యనిచ్చాడు, 2 పిల్లలు. పెద్దోడికి 7 సంవత్సరాలు ఉంటాయి, చిన్నోడికి 6 సంవత్సరాలు ఉంటాయి. నాకున్న స్థితి ఏంటో తెలుసా? నా మీద నాకు నమ్మకం అది ఎక్కడ దాకా వెళ్ళిందంటే, నా ఇంట్లో పెద్దోడు 7 సంవత్సరాలు కాన్వెంట్ హాలిడే అయితే వాడిని కారు ఎక్కించుకుని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి మాస్క్ కట్టి వాడికి చెప్పేవాడిని, మీ డాడీ టాప్ డాక్టరా, నువ్వు పెద్ద అయిన తర్వాత MBBS చదవాల్సిన పనులు, ఇప్పటి నుంచి ఆపరేషన్ థియేటర్లో నేను ఎలా కోస్తున్నాను, ఎలా కుట్లేస్తున్నానో, ఎలా కట్ చేస్తున్నాను చూస్తే రేపొద్దున నాకంటే పెద్ద డాక్టర్ అవుతావు, అవి తీరాలు కూడా అంటూ పక్కన కుర్చీ వేపించి ఆపరేషన్ చూపిస్తూ ఉండేవాడట. వాడు సెలవు దినాల్లో డాడీ తీసుకెళ్ళకపోతే వాడి ఇంటికాడ కూర్చొని స్పూన్లతో వాటిలతో ఆపరేషన్ చేస్తున్నట్టు కుట్లేస్తున్నట్టు ఆడుకుంటూ ఉండేవాడు. ఒకరోజు డాడీ బెంగళూరులో ఆ సర్జరీ చేయాల్సి వచ్చి ఫ్లైట్ ఎక్కి వెళ్ళాలి కనుక ఈయన తీసుకొని వెళ్ళా హాలిడే అయినప్పుడు కూడా వాడు ఇంట్లోనే ఉండిపోయాడు. డాడీ ఏమో ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాడు. తల్లి ఏమో చిన్నోడు 6 సంవత్సరాలకి పాలు ఇచ్చేసి ఉయ్యాల్లో పడుకోబెట్టేసి ఏదో వంట చేయడానికి ఏదో లేకపోతే బయట ఆడుకున్న పెద్దోడికి చెప్పిందట, రే నేను షాప్ దగ్గరికి వెళ్ళి విత్-ఇన్ సెకండ్స్లో వచ్చేస్తా, తమ్ముడు ఏడిస్తే ఉయ్యాలు ఊపు ఈలోపు వచ్చేస్తా. ఇప్పుడు ఇంట్లో 2 ఉన్నారు, అన్న తమ్ముడు. వీడు అప్పుడు దాకా స్పూన్లతో కర్రలతో ఆపరేషన్ చేస్తున్నట్టు ఆడుకుంటున్న వీడికి రియల్గా ఆపరేషన్ చేయాలనిపించిందండి. వీడికి నిజంగా ఆపరేషన్ చేయాలనిపించి పరిగెత్తుకుంటే డాడీ గదిలోకి వెళ్ళిపోయి కత్తిర్లు బ్లేడ్లు తీసుకొచ్చి ఉయ్యాల్లో హాయిగా పడుకున్న 6 ఏళ్ల తమ్ముడు పొట్ట నిలువున కోసేసాడండి. పేగులన్నీ బయటకు వచ్చేసాయి. కెవ్వుని కేకలేస్తున్నాడు వాడు. అంత బ్లడ్ పేగులు తీసాడు. ఈడికి భయం వేసి కత్తిర్లు అన్నీ ఆడబడేసాడు. ఈలోపు అమ్మ వచ్చి నిర్ఘాంత పోయి ఫోన్ తీసుకొని అయ్యగారికి ఫోన్ చేసింది. ఫ్లైట్ ఎక్కుతున్నాడు. అప్పటికి ఆయనకు ఉందేంటో తెలుసా? నేనంటే నాకు నమ్మకం.
ఈ చేత ఎంతమందిని బతికించలా? నా కొడుకును బతికించుకోలేనా? ఫ్లైట్ దిగేసి అత్యంత వేగంగా పొగలగక్కేటట్టుగా వేడొచ్చేటట్టు కారు నడుపుకుంటూ ఇంటికి వచ్చాడండి. నేను బతికించుకుంటా, ఎంతమంది బతికించలా? నా ఆపరేషన్ మీద నాకు నమ్మకం, నా మేధస్సు మీద నాకు నమ్మకం. ఈలోపు పెద్దోడు అక్కడక్కడ దాక్కుని డాడీ వచ్చేసాడు కొట్టేస్తాడు అనుకొని వాడు దాక్కోటానికి కారు కింద దూరాడండి. వాడు కారు ఏమో పొగలో రేకు బాగా హీట్ అయిపోయింది. వీడు ఆ టెన్షన్లో కారు కింద దూరే టైంలో రేకు కత్తుక్కుపోయాడు. వీడిని ఎవడ గమనించలా? ఈలోపు డాక్టర్ గారు వెళ్ళిపోయి పొయ్యిలన్నీ లోపలేసుకొని చిన్నోడు పొట్ట తాడుతో గట్టి తీసుకొచ్చి సీట్లో కూర్చోబెట్టేసి కారు గేరు మారుస్తుంటే అప్పుడు తోటమాలు చూసి పెద్దగా అరిచాడట, అయ్యగారండి డాక్టర్ గారండి కారు కింద పెద్దోడు ఇరుక్కుపోయాడు. అయ్యా, పెద్దోడు ఇరుక్కుపోవడం వెంటనే ఇంజిన్ ఆపేసి అతుక్కుపోయాడు పెద్దోడు. అప్పటికి గుండె గాలిపోయింది, లివర్ గాలిపోయింది. వాడిని లాగే లోపు పెద్దోడు కారు కింద చచ్చిపోయాడండి. పెద్దోడిని బతికిద్దాం అనుకునే లోపు సీట్లో కూర్చోబెట్టిన చిన్నోడిని ఆలస్యం చేసే లోపు చిన్నోడు సీట్లో చచ్చిపోయాడు. 2 కొడుకులను పోగొట్టుకునేలాగా అయ్యానయ్యా. దీనికి కారణం ఏంటో తెలుసా? నా మీద నాకే. నా చేతులు జోడించి మనం చేస్తానండి ఇంకోసారి. ఇక్కడ కూర్చున్న వారిలో ఇంకా దేవుని నమ్మకుండా ఎవరినో నమ్ముకొని, నిన్నే నమ్ముకొని, నీ పరిస్థితులు నమ్ముకొని ఎప్పుడు ఒక రాకుండా వండి. సామెత ఒకటి ఉంది, బళ్ళు వాళ్ళవుతాయి అంట, బళ్ళు అవుతాయి, కానీ దేవుడు మాత్రం నిత్యము నిలిచేవాడు. కొట్టు చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ప్రభువా, అందుకే నేను నిన్నే నమ్ముతానయ్యా. ఆమేన్ అనండి. నేను నిన్నే చెప్పండి, నేను నిన్నే, పరిస్థితులు ఏవైనా నేను నిన్నే నమ్ముతాను. ఇదే యేసు రొమ్మున ఆనుకున్న యాహోను అనుభవం. 4వ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. మొదటి 3 కొంచెం విషాదంగా ఉన్నాయి కదా అండి. సంసోను దాగోను దేవతా గుడి స్తంభాల మీద ఆనుకున్నాడు, ఆచార భక్తితో అర్ధాంతరంగా చనిపోయాడు పాపం. 2వదిగా సౌలు ఈటి మీద ఆనుకున్నాడు, పగ అపకార బుద్ధి జీవితాలతో ఆయన గారు కూడా అర్ధాంతరంగా ముగించేసాడు జీవితం, విచారం. 3వదిగా బిల్దదికి డౌట్ వచ్చింది, యోబు ఇంటి మీద ఆనుకున్నామేమరా, అన్నీ పోయినాయిరా. నేను 4, 5, 2 విషయాలు ఆశీర్వదకరమైనవి చెప్పి ముగిస్తా. దేవునికి స్తోత్రం చెప్పండి. 4వదిగా ఎవరు ఎక్కడ ఆనుకున్నారంటే పరమగీతముల గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదామండి జాగ్రత్తగా. పరమగీతముల గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనంలో 4వదిగా ఎవరు ఎక్కడ ఆనుకున్నారు, ఇది ఏ జీవితం? పరమగీతముల గ్రంథం 8:5 తన ప్రియుని మీద ఆనుకొని. చప్పలు కొట్టండి ఒకసారి, చప్పళ్ళు బిగ్గరగా అందరూ బిగ్గరగా చప్పళ్ళు కొట్టాలి. నాతో అనండి అందరూ, తన ప్రియుని మీద ఆనుకొని. ఎంత బాగుందండి వింటానికి కూడా. సంసోనేమో దేవతా గుడి స్తంభాల మీద ఆనుకున్నావా, సౌలు ఈటి మీద ఆనుకున్నావా? అసలు ఇంటంటేనే భయం వేస్తుందిగా. బిల్దద్ అంటున్నాడు, ఇంటి మీద ఆనుకున్నావా? దేవుని మీద ఆనుకోవాల్సింది పోయి వింటంటేనే దిగులేస్తుంది. కానీ షులమ్మితిని అడిగితే, అమ్మా నువ్వెక్కడ అనుకుంటున్నావు తల్లి అని అంటే, ఆ షులమ్మితి అంటది, నేను నా ప్రియుని మీద ఆనుకుంటున్నాను. షులమ్మితి సంఘానికి సాదృశ్యం. ఆమేన్. షులమ్మితి సంఘానికి సాదృశ్యం. ఇప్పుడు సంఘమైన మనల్ని ఎవరు అడిగినా కూడా ఏం చెప్పాలో తెలుసా? సంఘమా నువ్వెక్కడ ఆనుకున్నావంటే, నేను నామకార్థంలో ఉన్నాను అంటానికి వీల్లేదు. ఇక నేను పగ మీదే ఆనుకున్నాను అంటానికి ఛాన్స్ లేదు, నా మీద నేనే ఆనుకున్నాను అంటానికి తావు లేదు. సంఘమై ఉన్న నీవు నేను ఏం జవాబు చెప్పాలో తెలుసా? షులమ్మితి వలె నేను కూడా నా ప్రియుని మీద ఆనుకుంటున్నాను. గొట్ట చప్పలు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. షులమ్మితి అంటది, నా అన్నలు నా సోదరులు నా పొలానికి నన్ను కావలి పెట్టారయ్యా, అందుకని ఎండకి ఎండాను, వానకి తడిశాను, గాలికి విరవబడ్డాను, అందుకే బాగుండేదాన్నే. కానీ ఎండకి ఎండి ఇలాగ వానకి తడిసి పొలానికి కావలి పెట్టడం మూలాన కలర్ మారిపోయా, నల్లని దాన్ని అయిపోయా అంటది. నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలనే. ఆ నలుపు శ్రమల మూలాన నా జీవితం లాగా అయిపోయింది.
ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎండ అనే శ్రమ, వాన అనే శ్రమ, గాలి అనే శ్రమ, ఆ శిక్షకి నన్ను అక్కడ పెట్టినా, నా జీవితం శ్రమల ద్వారా నలుపైపోయినా, కృచించుకుపోయిన, కలవరాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, నేను మాత్రము నా ప్రియుని మీదే ఆనుకుంటాను అంటుందండి ఆవిడ. ఈ చివరి జీవితాల్లో మనకు ఉండాల్సింది అది ప్రియులు. షులమ్మితి తన ప్రియుని మీద అనుకుంటుంది. ఇది ఏ జీవితమో అని అడగగలిగితే వినండి, రాకడ సిద్ధపాటు జీవితము అనండి. ఏ జీవితం అండి? కష్టం వచ్చినా, నష్టం వచ్చినా నా ప్రియుని మీద అనుకున్నాను. ఎందుకు తెలుసా? నా ప్రియుడు వస్తాడు, నన్ను విందుశాలకు తీసుకొని పోతాడు. ఆమేన్. అంటే నేను ఆయనతో పాటు వెళతా. అంటే రాకడ సిద్ధపాటు జీవితం ఈ భక్తికి ఆధారం. మనకి ఎన్నో పనులు లేకపోలేదండి, అమూల్యమైన బాధ్యతలు ఉన్నాయి, బంధాలు ఉన్నాయి, బంధువులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వస్తువులు ఉన్నాయి, అన్ని బాధ్యతలు చేసుకోవాలి. కానీ ఎందుకు ఈ రాత్రి మందిరంలో కూర్చున్నాం? మరలా వేకుజామున ఎందుకు మందిరానికి రావాలి? ఎందుకు బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, బలలో చేయి వేసుకోవాలి, సాక్ష్యాన్ని ఎందుకు కాపాడాలంటే ఈ రాత్రి రాకడొస్తే ఎత్తబడుదుముగాక. అందుకే ఈ భక్తికి అర్థం, పరమార్థం. రాకడ సిద్ధపాటు జీవితమే ప్రియుని మీద అనుకొనుట. ఈ రాత్రి నిన్ను స్వపరీక్ష చేసుకో. అయ్యా, నేను సిద్ధంగా ఉన్నాను అని ధైర్యంగా చెప్పగలవా? నేను రాకడికి సిద్ధపడి ఉన్నానని ధైర్యంగా చెప్పగలవా? నేను నా ప్రియుని మీదే ఆనుకున్నానని ధైర్యంగా చెప్పగలవా? ఈ రాత్రి రాకడొస్తే నేను రెడీగా ఉన్నాను. ర్యాప్చర్, ఎత్తపడతానన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమ్మా, ఎత్తపడతారా విడవబడతారా? ఎటో కట్టలేండి అంటారా? అయ్యి బాబు, ఎత్తబడుదుముగాక. అందరూ అనండి, ఎత్తబడుదుముగాక. నేను ఒక ఊరు వెళ్ళానండి. నేను ఒక ఊరు వెళ్తే 3 రోజులు వాక్యం చెప్పిన తర్వాత పాస్టర్ గారు ఒక అబ్బాయిని యవ్వనస్తుడిని నాకు పంపించి, ఆ అబ్బాయికి టికెట్ తీస్తాడన్నా, మిమ్మల్ని చక్కగా సీట్లో కూర్చోబెట్టి ట్రైన్ కదిలిందా ఉంటాడన్నా అని చెప్పి ఒక అబ్బాయిని నాకు చేస్తే, ఆ అబ్బాయి నన్ను బైక్ మీద ఎక్కించుకొని ట్రైన్ స్టేషన్కి తీసుకొచ్చి టికెట్ చూసి, ట్రైన్ రాగానే సీట్ ఎక్కడో చూసి, ఆ బ్యాగులన్నీ పైన పెట్టి బయటకు వచ్చి కిటికీ దగ్గర నిలబడి అంటున్నాడన్నా, 3 రోజులు భలే జరిగినాయి అన్నా, వాక్యం భలే ఉందన్నా, భలే చెప్పారన్నా, కనుక వచ్చే సంవత్సరం కూడా మీరే రావాలన్నా అన్నాడు నాతో. నేను దానికి ఏమన్నానంటే, రాకడ ఆలస్యం అయితే అలాగే వస్తాలే తమ్ముడు అన్నా. చెప్పండి, ఏమన్నానండి? రాకడ ఆలస్యం అయితే, ఇంకొంచెం బిగ్గరగా చెప్పండి అమ్మా, ఏమన్నాను? రాకడ ఆలస్యం అయితే అలాగే వస్తాను అనగానే ఆ అబ్బాయి ఏమన్నాడు తెలుసా? అన్నాడో అన్నాడు తెలియదు, కానీ రాకడొస్తే వెళ్ళిపోతారన్నా, మీరు 2 కోటాలు పెట్టుకుందాం అంటున్నాడండి. ఏంటి? రాకడొస్తే వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతారన్నా, మీరు 2 ఏం పెట్టుకుందాం అంటే, ఆ మాటకు అర్థం ఏంటంటే, రాకడొస్తే ఆడు ఎల్లడో నన్ను వెళ్ళనీడు. అంతేగా, మరి నేను రావాలి మరి అడిగి. రాకడొస్తే వాడు ఎల్లడో నన్ను కూడా ఎలా. నాకు చాలా బాధ వేసింది, భయం వేసి, పనికి మళ్ళీ పోయాడు నుంచి అన్నాను. అది పాపం తెలియదు అనుకుంటే, ఏందన్నా తప్పు మాట్లాడాను అంటున్నాడు మళ్ళీ. భక్తికి అర్థం, పరమార్థం ఒకటే. ప్రభువా, ఈ రాత్రి రాకడొస్తే నేను ఎత్తబడుదును గాక. 5వది ఆఖరిది వినేసి మనం సెలవు తీసుకుందామండి. ఇప్పటికి ఎన్ని విషయాలు విన్నామండి? చెప్పాలి మీరు బిగ్గరగా నోరు తెరిచి. నెంబర్ 1, ఎవరు ఎక్కడ అనుకున్నారు? సంసోను దాగోను దేవతా గుడి స్తంభాల మీద. ఇది ఏ జీవితం? ఆచార నామకార్థ భక్తి జీవితం. కమ్అవుట్, ఆ జీవితం నుంచి బయటికి రాయిస్తున్నాము. 2వది ఎవరండి? సౌలు ఎక్కడ అనుకున్నాడు? వీటి మీద. ఏ జీవితం అండి? పగ, ప్రతీకారం, అపకారం బయటకు వచ్చే యేసునామమున. 3వది ఎవరండి? బిల్దద్ అంటాడు యోబును బట్టి, ఇంటి మీద అనుకున్నావేమో, ఇదే జీవితం అండి. తన మీద తనకి నమ్మకమో ఎక్కువైన జీవితం, పోగొట్టుకుంటావేమో, బయటకు వచ్చాయి. 4వది ఎవరండి? షులమ్మితిని బట్టి, అమ్మా తల్లి, సంఘమా ఎక్కడ అనుకున్నావు తల్లి అని అంటే ఆవిడంటది, నేను నా ప్రియుని మీద అనుకున్నాను. ఇదే జీవితం అంటే ఈ రాత్రి రాకడొస్తే ఐఎమ్ రెడీ టు ర్యాప్చర్, ఎత్తబడడానికి నేను సిద్ధంగా ఉన్న జీవితం. 5వది ఆఖరిది వినేసి ప్రార్థన చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 21వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదువుకుందాం. విశ్వాసమును బట్టి
హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 21వ వచనములో బైబిల్ మాట్లాడుతున్న మాట చదువమ్మా. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కనిని ఆశీర్వదించి, అందరూ వినండి, తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశాను. మనం కూడా దేవుని నమస్కారం చేద్దాం, చేతులుండి పైకెత్తి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. 5వది ఆఖరిది యాకోబుని కదిలించి, అయ్యా మీరు అవసాన కాలానికి వచ్చేసరిగా. అవసాన కాలము అంటే అర్థం ఏంటంటే మరణకాలం, ఇంకా ఎండింగ్ స్టేజ్ అన్నమాట. అవసాన కాలం అని అంటే మరణకాలం. మీరు ఈ కాలంలో కూడా వచ్చారు కదా, ఇప్పుడు ఎక్కడ అనుకుంటున్నారంటే ఆయన అంటాడు, నేను ఈ కాలం వచ్చినా సరే నేను నా చేతి కర్ర మొదల మీద ఆనుకొని ఏం చేస్తున్నాను తెలుసా, దేవునికి నమస్కారం చేస్తున్నానండి. ఎంత గొప్ప ధన్యత అండి, దేవునికి స్తోత్రం చెప్పండి. వయసు అయిపోయిందని ఇంకేముందలే భక్తి అనుకోలా, వయసు అయిపోయిందిగా ఇంక నేను ఎందుకు పనికి వస్తాను అనుకోలా. కాలేబు అంటాడు యెహోషువ మోషే ఉన్నప్పుడు యుద్ధానికి పంపించేటప్పుడు నాకు వయసు 40, ఇప్పుడు నువ్వు యుద్ధానికి పంపించేటికి నా వయసు ఇప్పుడు ఎంత తెలుసా, 85. 40 ఎప్పుడు ఎలాగున్నానో 85 అయినా సరే ఇప్పుడు యుద్ధానికి వెళ్ళమంటే వెళ్తా, వెళ్ళి రమ్మంటే వస్తా. చప్పలు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. దేవుని ముందు వయసుతో పని లేదు ప్రియులారా. ఇక్కడ యాకోబును కదిలిస్తే అవసాన కాలమందు కూడా చేతి కర్ర మీద మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేస్తున్నాడు. ఇది ఏ జీవితానికి సాదృశ్యం అంటే ప్రార్థనా జీవితాలండి. అనండి, ఏ జీవితాలండి? చేతి కర్ర మొదల మీద ఆనుకొనుట, మోకాళ్ళు ఉంచుట, దేవునికి నమస్కారం చేయుట, ప్రార్థించుట, మోకాళ్ళుంచి ప్రార్థించే జీవితాల్లో చివరిది చేతి కర్ర మొదల మీద అనుకోవటం ప్రియులరా. వృద్ధాప్యపు వయసు వచ్చి, అవసాన కాలం వచ్చి, మరణకాలం వచ్చిన మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసే అనుభవంలో ఉన్నాడు యాకోబు. మరి నీ పరిస్థితి ఏంటి? ప్రార్థనకి సిద్ధంగా ఉన్నావా? పాటల వరకు, ప్రసంగాల వరకు, పరిచర్య వరకు బాగానే ఉంటున్నానండి, ప్రార్థనకి నాకు సిద్ధపాటు లేదంటున్నావా? అవసరమైంది అది ప్రియులరా. మరణకాలం వచ్చిన, అవసాన కాలం వచ్చిన మోకాళ్ళ అనుభవం ఎందుకో తెలుసా? దేవునితో ఒక్కడే పోరాడిన అనుభవం ఉంది యాకోబుకి. దేవునికి స్తోత్రం. తొడగుడు వసీలను ఆశీర్వదిస్తేనే కానీ పట్టుబట్టి అనుభవం ఉంది యాకోబుకి. దేవునికి స్తోత్రం. అందుకే దేవునికి నమస్కారం చేస్తున్నాడు. మన జీవితంలో 5వది ఆఖరిది ఏ జీవితం ఉండాలంటే ప్రార్థనా జీవితం అండి. నీ వయసు ఎంతైనా సరే చేతి కర్ర మొదల మీద ఆనుకో, మోకాళ్ళ మీదే ఆనుకో, మోకాళ్ళ మీదే ఆనుకో. ఆనుకునే అనుభవంలో ఉన్న యాకోబు ద్వారానే ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నీ ప్రార్థనా జీవితమే నీ పరిస్థితులను మార్చును గాక. నీ మోకాళ్ళ మీద ఆనుకునే అనుభవమే నీ కుటుంబంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు మార్చును గాక. నీ కుటుంబంలో పిల్లల పరిస్థితులు మార్చును గాక. పెంట కుప్పల మీద నుండి పైకి లేపును గాక. తలగానే ఉంచును గాక. లోపలికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చినప్పుడు దీవించబడుదువు గాక. సర్వశక్తుని నీడలో ఊరేగుదువు గాక. ఎప్పుడు తెలుసా అండి, ఎక్కడ అనుకోవాలి? మనం కూడా చేతి కర్ర మొదల మీద అనుకోవాలి. అంటే మోకాళ్ళ ప్రార్థనా జీవితం. నీ జీవితంలో ఎక్కడ ఆనుకున్నప్పుడు మాత్రమే నువ్వు అంతకంతకు వర్ధిల్లుతావు ప్రియులరా. ఇప్పుడు మనం మూలవాక్యంలోనికి వద్దాం. ఎక్కడైతే వర్తమానం మొదలేసామో అక్కడికి వచ్చి ముగించేద్దాం. ఎందుకంటే మనందరం ఇంటి దగ్గర నుంచి వచ్చాం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి బ్రదర్? లేకపోతే తేడాలు వచ్చేస్తాయి. ప్రసంగం ఎక్కడ మొదలేసామో మళ్ళీ అక్కడికి వచ్చి ముగించేద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనము మన మూలవాక్యంలో యోహాను మళ్ళా ఆయన అడుగుదాము. యేసు చేత ప్రేమించబడిన ఒక్కడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను అనండి. యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. ఇప్పటి వరకు 5గురిని కదిలించాము. నిన్ను నువ్వు కూడా కదిలించుకున్నావు అనుకుంటున్నాను. ఫైనల్లో యాహోనుని, బ్రదర్ యేసు రొమ్మున ఆనుకున్నావా? అయితే యేసు రొమ్ములో నీకేం దొరికింది? యేసు రొమ్మున ఆనుకున్నావుగా, ఏమొచ్చింది నీకు ఆశీర్వాదం? యేసు రొమ్ములో ఏం పొందుకున్నావు అని అంటే, నేను రిఫరెన్స్లు ఇవ్వను కానీ నా వైపు చూస్తూ వినండి. యేసు రొమ్ములో కూడా 5 ఆశీర్వాదాలు ఉన్నాయండి. యేసు రొమ్ములో 5 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒకటి చెప్తాను, నా వైపు చూస్తూ వినండి. యేసు రొమ్ము అతి స్నేహము గలది అనండి. ఏ స్నేహం అండి? అతి స్నేహం.
ఈ లోకంలో కొంచెం స్నేహం చేస్తేనే మోసపోతున్నావు, కొంచెం స్నేహం చేస్తేనే నష్టపోతున్నావు, కొంచెం స్నేహం చేస్తేనే నీ జీవితంలో ఏవేవో పోగొట్టుకుని ఏడుస్తున్నావు. కానీ యేసు స్నేహం ఎలాంటిదో తెలుసా? అతి స్నేహం అని అన్నాడు. ఏ స్నేహం అండి? అతి స్నేహం. అద్దు లేదు, బొద్దు లేదు. అందుకే ఆయన అంటాడు, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. సామెతలు 17:17 ఆఖరి లైన్లో ఉంటుంది. సామెతలు 17:17 ఆఖరి లైన్లో, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. యేసు నువ్వు ఎలాగా ఉన్నా కూడా నేను విడిచిపెట్టలేదమ్మా. ఒక వారం వచ్చినా విడిచిపెట్టలా, ఒక వారం రాకపోయినా విడిచిపెట్టలా. నువ్వు చెడిపోయినా నిన్ను విడిచిపెట్టలా, నువ్వు బాగుపడుతున్నా దేవుడు నిన్ను విడిచిపెట్టలా, నువ్వు నవ్వుతున్నా దేవుడు విడిచిపెట్టలా, నువ్వు కష్టంలో ఉన్నా విడిచిపెట్టలా, నీకు లేకపోయినా విడిచిపెట్టలా, నువ్వు లేమిలో ఉన్నా విడిచిపెట్టలా, కలిమిలో ఉన్నా విడిచిపెట్టలా. ఈ లోక బంధువులన్నీ కూడా పెడితేనే పెళ్ళికూడు, చెడితే సావుకుడేమో. కానీ యేసు అంటాడు, లేదు, నా స్నేహం అలాంటిది కాదు, అంతము వరకు నిలిచే స్నేహం నాది. కొట్టో చప్పలు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపడు. ఆ రొమ్ములో అతి స్నేహము. సిలువలో అండి ఆయన ముఖమంతా పిడుగుద్దులు గుద్దారండి. రాత్రి అంతా అన్నాకైపోయి ఎదుట నిలబెట్టి ముఖమంతా గాండ్రించి ఉమ్మేశారు, గడ్డం పీకేశారండి. ఉదయాన్నే ఫిలాతు ఎదుటికి తీసుకెళ్తే వీపు మీద 39 కొరడా దెబ్బలు, మాంసం ముద్దలుగా చీలేటట్టు కొట్టారండి. అంతేకాదు ప్రియులు, తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. ఈ తల, నొసట, కళ్ళల్లోకి, ముక్కుల్లోకి, నోట్లోకి రక్తం వచ్చేస్తా ఉంది. అంతేకాదు ఆ పాదాల్లో ఆ మేకులు కొట్టారు. నడిచేటప్పుడు కూడా ముళ్ళలో నడిచాడు ఆయన. ఈ చేతుల్లో మేకు ఉంది ప్రియులరా. చివరికి చచ్చిపోయాడో లేదో చూస్తానే కూడా ప్రక్కలో ఏ పోటు పొడిచారండి? బల్లిపోటు పొడిచారు. ఆలోచించండి. తల మీద గాయం, వీపంతా గాయం, ముఖమంతా గాయం, చేతుల్లో గాయం, కాళ్ళల్లో గాయం ప్రియులరా. కానీ ప్రశాంతంగా ఉన్న స్థలం ఏంటో తెలుసా? రొమ్ము స్థలం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రొమ్ములో రక్తం కారింది ప్రియులరా, కానీ ప్రశాంతంగా ఉన్న ఈ రొమ్ము దగ్గరికి నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నిన్నెక్కడో ఉంచను, గాయాల్లో చెక్కుకున్నా సరే నా రొమ్ములో నీకు స్థానం ఇస్తానంటున్నాడంట ఆయన. బాగా ఆలోచించండి అమ్మా. నువ్వు నవమాసాలు పోసినా, నువ్వు రక్తం కార్చి కనిన నీ బిడ్డే నీ రొమ్ము దాకా వస్తుంది. కానీ నీ సొంత అక్కయ్య పిల్లలైనా, నీ సొంత తమ్ముడు పిల్లలైనా, నీ బంధువుల పిల్లలు ఎవరైనా ఎత్తుకునేదాకా వస్తుంది. కానీ రొమ్ము దాకా వచ్చేది నీ పిల్లలే. దేవునికి స్తోత్రం. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. కనుక రొమ్ములో అతి స్నేహం ఉంది. యాహోన్ అంటాడు, ఈ లోక స్నేహాలు నాకు వద్దయ్యా, నీ స్నేహం నాకు కావాలని నీ రొమ్మును నేనేమనుకు చేస్తాను తెలుసా? ఆనుకుంటానయ్యా, ఆనుకుంటాను. రెండవదిగా రొమ్ములో ఉన్న శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? యేసయ్య రొమ్ములో నెమ్మది ఉంది. అమ్మా అనండి, యేసయ్య రొమ్ములో ఏముంది? నెమ్మది. అందుకే ఆయన నిన్ను పిలుస్తున్నాడు, రా 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 రా, నేను నెమ్మదిస్తా. ఈ లోకంలో ఎక్కడా నెమ్మది లేదండి. అమ్మా ఉందంటారా? ఒకవేళ ఉన్నా కూడా టీవీలో వస్తున్న యాడ్ టైప్, అది కూడా అట్ట వస్తుంది, అట్ట వెళ్ళిపోద్ది. మీకు బాగా అర్థం అంటే యాడ్ కంటే సీరియల్ టైప్ అని చెప్పాలి మీకు కదా. సీరియల్ ఏమో తక్కువ, యాడ్లేమో మీకు అర్థమైపోద్దండి. అమాయకుల్లాగా చూస్తున్నారు మరి. ఈ లోకంలో నెమ్మది అలా కనపడుతుంది, అలాగే వెళ్ళిపోద్దండి. యేసయ్య అంటాడు, నేనేది ఇచ్చినా స్థిరంగా ఉంటుంది. కొట్టు చప్పలు కూడా బిగ్గరగా మన మహింపరుద్దాం. ఈనాడు నెమ్మది లేదండి. మనుషులకి ఏమి లేదండి? నెమ్మది లేదు. ఈనాడు సమాధానం లేదు మనుషులకి. ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబంలో సమస్యేమీ లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది యేసయ్యా, సమాధానం కొదువైనది. ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబంలో కలతేమీ లేదు, ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబంలో కలతేమీ లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో
నెమ్మది లేదు, సమాధానం పొదువైనది. యేసయ్య సమాధానం పొదువైనది. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలం మారినా, కష్టాలు తీరినా, కాలం మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా యేసయ్యా. కారణం నీవేనయ్యా. అన్నీ ఉన్నాయంట, ఏమి లేదు తల్లి, బిగ్గరగా చెప్పండి. అన్నీ ఉన్నాయంటే ఏం లేదండి, సామెత ఉంది, అన్నీ ఉన్న అల్లున్నట్లో. ఈ బాగా చెబుతారమ్మా. ఇదే మరి లోకంలో కూడా వచ్చింది, అన్నీ ఉన్నాయి కానీ నెమ్మది లేదు. ఆ నెమ్మది ఎక్కడుందో తెలుసా? యేసయ్యా రొమ్ములో ఉంది. ఈ రాత్రి వస్తావా చెల్లి? ఈ రాత్రి ఈ నెమ్మది స్థలంలోనికి వస్తావా? నీ జీవితంలో కలవరాలని, కష్టాలని, ఓరుకోరుకుని దిగులను పుట్టించి, భయాన్ని పుట్టించే ఎక్కడ అనుకుంటున్నావో విడిచిపెట్టి యేసు రొమ్ము దగ్గరకు వచ్చుదువుగాక. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. యేసు రొమ్ములో మూడోది ఏముందంటే విశ్రాంతి ఉంది. అనండి, ఏముందండి? విశ్రాంతి అండి. యేసు రొమ్ములోనే విశ్రాంతి. విశ్రాంతి. నీ కన్న బిడ్డ, అమ్మ వినండి, 6 నెలలు సంవత్సరం అనుకోండి, కాసేపు గుక్కబట్టి ఏడుస్తున్నాడు. మీ ఆయన ఎత్తుకున్నాడు 7 పాపల, మీ మామయ్య గారు ఎత్తుకున్నాడు, మీ అత్తయ్య గారు ఎత్తుకుంది, మీ చిన్నమ్మ ఎత్తుకున్న, అందరు ఎత్తుకున్నారు. వాడు 7 పాపల. కానీ ఎప్పుడైతే నువ్వు తీసుకున్నావో ఏమాపేశాడు? నువ్వు ఇంకా పాలు కూడా ఇలా, కానీ నీ చేతుల్లోకి రాగానే ఎత్తుకొని ఇలా దగ్గర పెట్టుకున్నావు. దేనికి దగ్గరగా? రొమ్ముకు దగ్గరగా పెట్టుకోగానే వాడు ఏమాపేశాడండి? 7 ఆపేశాడు. ఎందుకో తెలుసా? డాక్టర్లు చెప్పే మాట, 9 మాసాలు అమ్మ కడుపులో ఉన్న బిడ్డకంట వీడు ప్రాముఖ్యంగా 9 నెలలు గుర్తుపెట్టుకుంది ఏంటో తెలుసా? అమ్మ గుండె స్పందన, లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్. అమ్మ రొమ్ము స్పందన, మా అమ్మ రొమ్ము ఇలా కొట్టుకుంటుంది గుండె అని 9 నెలలు వాడికి అదే విని, నేను మా అమ్మ దగ్గరే ఉన్నాను, వాడు ఆడుకుంటాడంట, అటు తిరుగుతాడంట. ఎప్పుడైతే నొప్పులు వచ్చి బయటకు వస్తాడు, ఆపరేషన్ చేసి బయటికి రాగానే వీడికి సౌండ్ దూరం అవ్వగానే అందుకు ఎడుతాడంటాడు, భూమి మీద పడంగానే క్యావ్ 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 అని. మళ్ళీ ఆ బిడ్డని తీసుకెళ్ళి తల్లి దగ్గర పడుకోబెట్టంగానే అప్పుడు మళ్ళీ వినపడిద్దట వీడికి, ఏ గుండె స్పందన, అమ్మా గుండె స్పందన. నేను మళ్ళీ ఎక్కడే ఉన్నా. అందుకే యేసుప్రభు అంటాడు, ఒకరిని తల్లి వారిని ఆదరించినట్టుగా నేను మిమ్మలను. మీరు ఎక్కడికి వెళ్ళినా నెమ్మది లేదు, యేసు దగ్గరికి వస్తేనే ప్రశాంతంగా ఉందురుగాక, నెమ్మదిగా ఉందురుగాక, విశ్రాంతి పొందుకుందురుగాక, ప్రశాంతతను అనుభవించుదురుగాక. అందుకే ఆ కిటుకు తెలిసిన యాహోను అంటాడు, వద్దయ్యా నేను ఎక్కడ అనుకున్నా విశ్రాంతి లేదు, నీ రొమ్మునే అనుకుంటాను ప్రభువా. 4వదిగా యేసు రొమ్ములో ఏముందో తెలుసా? ఆకలి తీర్చే గుణం రొమ్ములోనే ఉందండి. అనండి, ఏ గుణం అండి? ఆకలి తీర్చేది రొమ్ములోనే ఉంది. అందుకే పిల్లలకి మొదటి 6 నెలలు ఏ పాలు ఇవ్వాలంట? అమ్మ పాలే. ఆకలి తీర్చేది. నువ్వు ఫారిన్ నుంచి ఫుడ్ తెప్పించినా కూడా ఆ న్యూట్రిషన్ రాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సంతృప్తి దొరకదు. యేసు రొమ్ములోనే నీకు ఆకలి తీర్చబడే లక్షణం ఉందండి. చప్పలు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దామండి. అందుకే ఆయన అంటాడు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, నన్ను భుజించువాడే అంత్యదినాన లేపడతాడు, నా ఆహారమే నీకు ఆకలి తీరుస్తుంది. దేవునికి స్తోత్రం. నేనిచ్చే ఆహారమే నీకు ఆకలి తీర్చబడదు. ఈ లోకంలో ఏ ఫుడ్ తిన్నా కూడా కల్తీయే. 5వది ఆకృతి వినేసి మనం ప్రార్థన చేసుకుందాం. 1 రొమ్ము అతి స్నేహం గలది. 2 రొమ్ము నెమ్మదినిస్తుంది. 3 యేసు రొమ్ము విశ్రాంతినిచ్చేది. 4 యేసయ్య రొమ్ములో ఆకలి తీర్చే గుణం ఉంది. 5వది ఆకృతి రొమ్ములో ఏముందో తెలుసా? సంతృప్తి ఉందండి. రొమ్ములో ఏముందండి? సంతృప్తి. ఈ దినాన మనిషికి ఎంత సంపాదించినా ఏమి లేదండి,
బిగ్గరగా చెప్పండి. ఎంత సంపాదించిన ఏమి లేదు సంతృప్తి. ఎంతమంది ఉన్నా కూడా ఏమి లేదండి సంతృప్తి లేదు. కానీ యేసుంటే అంతా సంతృప్తే. దేవునికి స్తోత్రం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, ఎన్ని వేల మంది సంతృప్తిగా తిన్నారండి? 5,000 మంది తిన్నా కూడా ఎన్ని గంపలు మిగిలాయి? 12 గంపలు మిగిలి. నీ జీవితంలో అరా కొరా జీవితంలో ఉన్నావా? యేసు దగ్గరికి వస్తే సంతృప్తిని దేవుడు నీకు ఇచ్చునుగాక. యేసు సంతృప్తి నీకు ఇచ్చునుగాక. ఫైనల్ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. బ్రతికున్న సజీవులుగా ఉన్న యేసు రొమ్మున ఆనుకొని భక్తి చేయాలి. దేవుడు పిలుచుకుంటే మనం ఎక్కడ ఆనుకోవటానికి వెళ్ళాలో తెలుసా? అబ్రహాము రొమ్మున. అనండి, ఏ రొమ్మున? అక్కడే ఆనుకుంటే అప్పుడు దేవుడు పిలుస్తాడు మనల్ని. బ్రతుకున్న యేసు రొమ్మున అనుభవము. అదిగో బీద లాజరు ఎక్కడ ఆనుకోవటానికి కొనిపోబడ్డాడంట? అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. చప్పలు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం అండి. ఈ భూమి మీద యేసు రొమ్మున ఆనుకునే అనుభవంలోకి నువ్వు వస్తేనే ఆ అబ్రహాము రొమ్మున ఆనుకుంటావో. అక్కడ ఆనుకోగనే స్థితి లేదు అని అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినట్టు అర్థమో తెలుసా? అగ్ని ఆరదు, పురుగు వద్దమ్మా. ఫైనల్గా ఒక్క మాట, వాక్యం తెలిసిన వాళ్ళకి బహుశా ఈ మాట గుర్తొస్తుందేమో. ఏంటంటే యెషయా 26:3 చదవండి ఒకసారి, ప్రార్థన చేద్దాం. యెషయా 26:3 ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. చప్పలు కొట్టు. నువ్వెవరైనా సరే, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో ప్రభువా, నీ మీద ఆనుకుని వాడిని నువ్వు ఎలా చేస్తావో తెలుసా? పూర్ణ శాంతి. అనండి, ఏ శాంతి అండి? బిగ్గరగా చెప్పండి, ఏ శాంతి అండి? అరశాంతి కాదు, కొరశాంతి కాదు. ఏ శాంతి అండి? పూర్ణ శాంతి. అరశాంతి కొరశాంతులు ఈనాడు చాలా మంది దగ్గర ఉన్నాయండి. కానీ యేసయ్య మాత్రమే ఏ శాంతి ఇస్తాడో తెలుసా? పూర్ణ శాంతి. అందుకే మనం అప్పుడప్పుడు ఏం జీవితం అబ్బాయి, సుఖం లేదు. రెండో మాట గుర్తు చేయండి, సుఖం లేదు శాంతి లేదు. అనండి, సుఖం లేదు శాంతి లేదు. ఇంకొక అబ్బాయి అంటున్నాడు, ఒరే అబ్బాయి శాంతి మా ఊర్లో ఉంది అంటున్నాడు. సుఖం శాంతి కావాలంటే ఆ శాంతి కూడా కాదు, పూర్ణ శాంతి కావాలంటే ఈ రాత్రి ప్రభువా ఎక్కడికి వస్తానయ్యా చెప్పండి, ఎక్కడికి వస్తానయ్యా? నీ రొమ్ము దగ్గరికి వస్తానంటూ పైకి లేచి నిలబడదాం. దేవునితో ఒక్క మాట చెప్దాం. అట్టి కృప దేవుడు మనకి దయచేయను గాక. ఎవ్రీబడి లెట్ us స్టాండ్. అందరూ పైకి లేచి నిలబడదాం.